సింహరాశి వారు జన్మతః రాజస్వభావం కలవారు. గౌరవం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణం వీరి రక్తంలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచే వీరిలో ఒక ప్రత్యేకమైన ధైర్యం కనిపిస్తుంది. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా పడిపోతారు కానీ ఓడిపోరు. తమ గౌరవం కోసం, తమ స్థానం కోసం చివరి వరకు పోరాడే స్వభావం వీరిది. ఈరోజు వీడియోలో సింహరాశి వారి పూర్తి జాతకం, అలాగే జీవితం 6 అక్షరం ప్రభావం, అలాగే నరఘోష ప్రభావం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో మీరు మీ జీవితానికి చాలా ముఖ్యమైన సూచనలు చెప్పబోతున్నాను. ఇది అగ్నితత్వానికి చెందినది. దీనికి అధిపతి గ్రహం సూర్యుడు. అందుకే సింహరాశి వారి జీవితంలో సూర్యుని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణం, గౌరవం, ఆత్మగౌరవం మరియు ఎదుటివారిపై ప్రభావం చూపించే శక్తి. చిన్నప్పటి నుంచే వీరిలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. పాఠశాలలోనైనా, కుటుంబంలోనైనా వీరు మిగతా పిల్లల కంటే కొంచెం భిన్నంగా ఉంటారు. మాట్లాడే తీరు గంభీరంగా ఉంటుంది. ఏ విషయం వచ్చినా ముందుండి మాట్లాడాలని తపన ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆత్మవిశ్వాసం అహంకారంలా కనిపించవచ్చు, కానీ వారి హృదయం మాత్రం చాలా నాజుగ్గా ఉంటుంది. చిన్నప్పటి పరిస్థితులు చూసుకుంటే సింహరాశి వారు సాధారణంగా 2 రకాల అనుభవాలను ఎదుర్కొంటారు. కొందరికి చిన్న వయసులోనే బాధ్యతలు వస్తాయి. కుటుంబ పరిస్థితుల వల్ల చిన్నప్పుడే పెద్దవాళ్లలా ఆలోచించాల్సి వస్తుంది. తండ్రి లేదా కుటుంబ పెద్దల ప్రభావం వీరి జీవితంపై చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తండ్రితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, ఎందుకంటే ఇద్దరిలోనూ ఆధిపత్య స్వభావం ఉంటుంది. అయితే కాలక్రమంలో అదే సంబంధం బలపడుతుంది. చిన్న వయసులోనే గౌరవం అంటే ఏమిటో, అవమానం అంటే ఎంత బాధ కలిగిస్తుందో వీరు లోతుగా అనుభవిస్తారు. ఒకసారి అవమానాన్ని ఎదుర్కొంటే దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అదే వారి మరింత బలంగా మారుస్తుంది. విద్య విషయానికి వస్తే వీరు తెలివైన వారే కానీ ఎప్పుడు పుస్తకాల్లో మునిగిపోయే రకం కాదు. వీరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. వేదికపై మాట్లాడడం, నాయకత్వం వహించడం, సృజనాత్మక రంగాల్లో రాణించడం వీరికి సహజ సిద్ధం. టీచర్లు లేదా స్నేహితులు వీరిని గుర్తించకుండా ఉండలేరు. కొన్నిసార్లు అది ఆత్మవిశ్వాసం వల్ల తప్పులు జరిగి తాత్కాలికంగా వెనుకబడిన మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరికి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చూస్తే సింహరాశి వారి జీవితం స్థిరంగా ఉండకపోవచ్చు. చిన్న వయసులో డబ్బు విలువను కష్టాల ద్వారా నేర్చుకుంటారు. కొందరికి కుటుంబంలో అప్పులు లేదా ఆర్థిక ఒత్తిళ్లు ఉండవచ్చు, కానీ ఈ పరిస్థితులే వీరిని పెద్ద లక్ష్యాల వైపు నడిపిస్తాయి. వీరు సాధారణంగా పెద్దగా ఆలోచిస్తారు. చిన్న ఉద్యోగం, చిన్న ఆదాయం వీరికి సరిపోదు. ఒక స్థాయి, ఒక గౌరవం, ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. అందుకే జీవితంలో ఒక దశలో పెద్దగా ఎదగడానికి అవకాశం వస్తుంది. సింహరాశి వారు ఖర్చు విషయంలో కొంచెం ఉదారంగా ఉంటారు. తమ కంటే తమ కుటుంబానికి, స్నేహితులకు ఖర్చు చేయడంలో వెనకాడరు. కొన్నిసార్లు ఈ ఉదారతే ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. కానీ వీరు ఎప్పుడు కింద పడినా మళ్ళీ పైకి రావడానికి శక్తిని సంపాదిస్తారు. వ్యాపార రంగం, రాజకీయాలు, సినిమా, మేనేజ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలు వంటి రంగాల్లో వీరు మంచి స్థానం సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి నాయకత్వ గుణం సహజంగా ఉంటుంది కాబట్టి ఇతరులను ప్రేరేపించగలరు. సంబంధాల విషయానికి వస్తే ప్రేమలో సింహరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి హృదయం ఇచ్చాక పూర్తిగా అంకితమవుతారు. కానీ గౌరవం లేకపోతే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలవదు. భార్యాభర్తల జీవితంలో వీరు ఆధిపత్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే నిజమైన ప్రేమను గుర్తిస్తే కుటుంబానికి అండగా నిలుస్తారు. పిల్లలపై అపారమైన ప్రేమ ఉంటుంది. తండ్రిగా లేదా తల్లిగా గౌరవంగా జీవిస్తారు. మానసికంగా వీరు బలంగా కనిపించిన లోపల చాలా సున్నితంగా ఉంటారు. బయటకు కన్నీళ్లు చూపించరు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు బాధను అనుభవిస్తారు. వీరి జీవితంలో స్నేహితుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఒక నిజమైన స్నేహితుడు ఉంటే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకుంటారు. ద్రోహం అయితే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఆరోగ్యం పరంగా చూస్తే గుండె, వెన్నెముక, రక్తపోటు వంటి అంశాల్లో జాగ్రత్త అవసరం. కోపాన్ని నియంత్రించగలిగితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. యోగా, ధ్యానం, సూర్య నమస్కారాలు వీరికి చాలా మంచివి. సింహరాశి వారికి అసలు జాతకం ఒక రాజస్వభావం కలిగిన యోధుడి కథలా ఉంటుంది. చిన్నప్పటి కష్టాలు, ఆర్థిక ఒత్తిళ్లు, గౌరవం కోసం పోరాటం, ప్రేమలో నిజాయితీ, జీవితంలో ఒక పెద్ద స్థాయికి చేరాలనే తపన, ఇవన్నీ కలిపి వీరి జీవితం ఒక సింహ గర్జనలా మారుతుంది. సింహరాశి వారు పడిపోతారు కానీ ఓడిపోరు. అవమానాన్ని బలం చేసుకొని ఎదుగుతారు.
చివరకు సమాజంలో ఒక గుర్తింపు, ఒక స్థానం సంపాదిస్తారు. సింహరాశి వారి జీవితంలోకి ఆర్ అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం అయితే కాదు. అది ఒక శక్తివంతమైన మలుపు కావచ్చు. ఎందుకంటే సింహరాశి స్వభావం రాజసంగా ఉంటుంది, గౌరవాన్ని కోరుకుంటుంది, ఆధిపత్యాన్ని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఆర్ అక్షరం గల వ్యక్తులు సాధారణంగా చురుకైన ఆలోచన, లోతైన భావోద్వేగంగా, కొంచెం గౌరవం మరియు తమ మాటలకు విలువ ఉండాలని ఆశించే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం మిస్టీరియస్గా ఉంటారు. సింహరాశి వారికి అలాంటి వ్యక్తులు అంటే ఆసక్తి పెరుగుతుంది. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు జీవితం ప్రశాంతంగా కాకుండా ప్రభావవంతంగా మారుతుంది. మొదట పరిచయం జరిగినప్పుడు సింహరాశి వారికి ఆర్ అక్షరం వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకంటే ఆర్ అక్షరం గలవారు మాట్లాడే తీరు ధైర్యంగా ఉంటుంది. పరస్పర గౌరవం ఉంటే ఈ జంట ఒకరిని ఒకరు బలంగా మారుతారు. ఆర్ అక్షరం వ్యక్తి సింహరాశి వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచగలరు, ప్రోత్సహిస్తారు. నువ్వు ఇంకా ఎక్కువ సాధించగలవు అని ప్రేరేపిస్తారు. ఆర్థికంగా చూస్తే ఈ కలయిక అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఎందుకంటే సింహరాశి వారు పెద్దగా ఆలోచిస్తారు. ఆర్ అక్షరం వ్యక్తి ప్రణాళికలో బలంగా ఉంటారు. ఒకరు కళల్ని చూస్తే మరొకరు ఆ కళను నిజం చేసే దిశగా అడుగులు వేయగలరు. కానీ కలిసి వ్యాపారం చేయడం, కొత్త ఆలోచనలపై పని చేయడం వంటివి విజయాన్ని అందించవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం, డబ్బు విషయంలో పారదర్శకత లేకపోతే పెద్ద విభేదాలు రావచ్చు. ఇద్దరిలోనూ గౌరవం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న విషయమే పెద్ద గొడవగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. భావోద్వేగ పరంగా చూస్తే ఈ సంబంధం చాలా లోతుగా ఉంటుంది. ప్రేమలో సింహరాశి వారు పూర్తిగా అంకితమవుతారు. ఆర్ అక్షరం వ్యక్తి కూడా ఒకసారి హృదయం ఇస్తే పూర్తిగా ఇస్తారు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. ఇద్దరు ఆధిపత్య స్వభావం కలవారు కావచ్చు. ఎవరి మాట వినాలి, ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే విషయాల్లో ఘర్షణలు రావచ్చు. గౌరవం తగ్గినట్టు అనిపిస్తే సింహరాశి వారు చాలా బాధపడతారు. అలాగే ఆర్ అక్షరం వ్యక్తి తమను పట్టించుకోలేదని భావిస్తే దూరం అవుతారు. జీవితంలో అదృష్టమా లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఒక్కటే. ఇది అదృష్టం కూడా కావచ్చు, పరీక్ష కూడా కావచ్చు. ఈ సంబంధం సింహరాశి వారికి ఎదుగుదల తీసుకురాగలదు. ఎందుకంటే ఆర్ అక్షరం వ్యక్తి వీరిని ఆలోచింపజేస్తారు, కొంచెం వినయం నేర్పిస్తారు. అదే సమయంలో సింహరాశి వారు ఆర్ అక్షరం వ్యక్తికి ధైర్యం, గౌరవం, స్థిరతత్వం ఇస్తారు. ఇద్దరు ఒకరిని ఒకరు బలంగా కావచ్చు. కానీ జాగ్రత్తలు చాలా అవసరం. మొదటిగా గర్వాన్ని తగ్గించాలి. ఎప్పుడు నేను సరైందే అన్న భావన వదిలేయాలి. రెండవది ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత ఉండాలి. మూడవది కోపాన్ని నియంత్రించాలి. ఒకసారి కోపంలో మాట్లాడిన మాటలు ఈ సంబంధాన్ని దెబ్బతీయగలవు. నాలుగవది పరస్పర గౌరవాన్ని ఎప్పుడు కాపాడాలి. సింహరాశి వారికి గౌరవం అంటే ప్రాణం లాంటిది. అదే గౌరవం ఆర్ అక్షరం వ్యక్తి కూడా అవసరం. ఈ కలయికలో ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇద్దరు కలిసి ఉంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన జంటగా కనిపిస్తారు. వారి నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి. వారి జీవితం సాధారణంగా ఉండదు. కొంచెం ఒత్తిడి, కొంచెం ప్రేమ, కొంచెం గర్వం, కానీ ఎక్కువగా పరస్పర ప్రభావం. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అహంకారాన్ని తగ్గించుకొని ముందుకు సాగితే ఈ బంధం జీవితాంతం నిలుస్తుంది. అదే గౌరవం ఆర్ అక్షరం వ్యక్తికి కూడా అవసరం. లేకపోతే ఇద్దరి మధ్య గర్వం పెరిగితే మధ్యలో గోడగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. సింహరాశి వారి జీవితాన్ని మొత్తం ఒక దృశ్యంగా చూసుకుంటే చిన్నప్పటి కష్టాలు, గౌరవం కోసం చేసిన పోరాటం, ఆర్థిక ఒత్తిళ్లు, మధ్యలో వచ్చిన అవమానాలు, తర్వాత వచ్చిన ఎదుగుదల, ఇవన్నీ కలిసి ఒక రాజసింహం ప్రయాణంగా ఉంటాయి. వారు ఎప్పుడు సాధారణంగా జీవించరు. వారి జీవితం ఎప్పుడు ఒక పరీక్షల రంగస్థలం లాంటిది. కానీ ప్రతి పరీక్ష కూడా వారిని మరింత బలంగా తయారు చేస్తుంది. ఆ తర్వాత జీవితంలోకి ఆర్ అక్షరం గల వ్యక్తి వచ్చినప్పుడు అది సాధారణ పరిచయం అయితే కాదు. అది విధి వెనక ఒక ముఖ్యమైన మలుపు. ఆ వ్యక్తి సింహరాశి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచగలడు. వారి జీవితంలో ప్రేమను, ఆర్థిక ప్రగతిని, కొత్త ఆలోచనలను తీసుకురాగలడు. అదే సమయంలో గర్వం, గౌరవంతో ఇద్దరు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటే సంఘర్షణలు కూడా వస్తాయి. ఇద్దరు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటే ఒకరిని ఒకరు తగ్గకపోతే దూరాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. కానీ పరస్పర గౌరవం, సహనం, నిజాయితీ ఉంటే ఈ కలయిక జీవితాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్తుంది. ఇది అదృష్టంగా మారుతుంది. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి చెప్పుకుంటే సింహరాశి వారు
ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా కనిపిస్తారు. వారి ఎదుగుదల, వారి ఆత్మవిశ్వాసం, వారి విజయాలు కొందరికి ఇష్టం ఉండవు. అందుకే ఈ రాశి వారికి నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఒకరు మాటలతో గాయపరచటం, వెనక మాటలు మాట్లాడటం, అసూయ చూపించడం ఇవన్నీ వారి జీవితంలో ఒక దశలో సార్లు పనులు ఆగిపోవడం, నిర్ణయాలు ఆలస్యం కావడం, అనుకోని అడ్డంకులు రావడం ఇవి నరఘోష ప్రభావంగా అనిపించవచ్చు. కానీ సింహరాశి వారికి అసలు శక్తి ఏంటంటే వారు పడిపోతారు కానీ మళ్ళీ లేస్తారు. నరఘోష ప్రభావం ఉన్న 6 అక్షరం వ్యక్తితో వచ్చిన సంఘర్షణలు ఉన్న, చిన్నప్పటి కష్టాలు ఉన్న చివరికి వీరు ఓడిపోరు. ఒకసారి తమ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తే దాన్ని సాధించే వరకు ఆగరు. సూర్యుడి ఆశీర్వాదం ఉన్న ఈ రాశి వారికి చివరికి గౌరవం, గుర్తింపు, స్థిరతత్వం తప్పకుండా వస్తాయి. మొత్తంగా చూస్తే సింహరాశి వారి జీవితం ఒక అగ్ని పరీక్ష. 6 అక్షరం గల వ్యక్తి రావడం ఒక శక్తివంతమైన మలుపు. నరఘోష ప్రభావం ఒక పరీక్ష. కానీ ఈ 3 కలిసి చివరికి వారిని మరింత శక్తివంతమైన వ్యక్తిగా తయారు చేస్తాయి. వారి జీవితం చివరికి ఒక సందేశం చెప్తుంది. గౌరవం కోసం పోరాడిన వారే నిజమైన విజేతలు. సింహరాశి వారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.